పాత్రికేయ మిత్రులకు నా జైభీములు. మనం నిన్న చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారు నిరసన తెలియజేస్తూ ఉంటే అక్కడ ప్రతి నిరసనతో పాలక వర్గాలు చేయడం, అందుకు మనస్తాపం చెందిన నాని గారు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం జరిగింది. అందుకు సంబంధించి ఆయన్ని చికిత్స నిమిత్తం స్విమ్స్లో చేర్పించారు. దానికి సంబంధించి మేము ఈరోజు పరామర్శలో భాగంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగా మనం ఒక్కసారి విషయంలోకి వెళితే ఏదైతే దొంగ ఓట్ల ప్రక్రియ గత 7 నెలలుగా చంద్రగిరి అసెంబ్లీకి సంబంధించి నమోదు అవుతున్నాయి. వాటి మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్న క్రమంలో అధికారుల యొక్క నిర్లక్ష్యం, పాలక వర్గాల యొక్క అధికారుల మీద ఒత్తిడి, ఆ దొంగ ఓట్ల ప్రక్రియను నిలుపుదల చేయకపోవడం, అందుకు నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసే క్రమంలో ప్రతి నిరసనగా పాలక వర్గాలు దాడి చేయడం, వాటికి నొచ్చుకున్నటువంటి సౌమ్యుడు అలాంటి అఘాయిత్యానికి పాల్పడడం నిజంగా అత్యంత బాధాకరం, కడు శోచనీయం. ఒకసారి మనం పరిశీలిస్తే ఈ భారతదేశంలో గుణాత్మకమైనటువంటి ప్రజాస్వామ్యం, నాణ్యమైనటువంటి ప్రజాస్వామ్యం ఎంతో అవసరం. నిరంకుశమైనటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రాజ్యం ఏలుతూ ఉన్నాయి. వారికి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలని, అధికారమే పరమావధిగా ముందుకు పోతా ఉన్నారు తప్ప ప్రజల అభీష్టం మేరకు రాజ్యాంగ నిపుణులతో ఏర్పడినటువంటి ఈ భారతదేశ రాజ్యాంగం మీద గౌరవంతో ఈ పాలక పక్షాలు పోవట్లేదు. అందుకు పరాకాష్టే ఈరోజు నాని గారికి జరిగినటువంటి ఉదంతం. ఇది అనేకమైనటువంటి దేశంలో జరుగుతూ ఉన్నది. వీటిని ఖచ్చితంగా మేధావి వర్గాలు, న్యాయ కోవిదులు, సంఘ సంస్కర్తలు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలా. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను, కొలమానమైనటువంటి ఈ యొక్క 5 ఏళ్ల ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించినటువంటి విధి విధానాల్లో ఎలాంటి లోపం ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని మనము ప్రతిఘటించాలా. తద్వారా మాత్రమే గుణాత్మకమైనటువంటి, నాణ్యమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఈ దేశంలో నెలకొల్పవచ్చు. ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ 299 రాజ్యాంగ పరిషత్ సభ్యుల్ని ఒప్పించి ఈ దేశానికి అనుగుణమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రాజ్యాంగ పరిషత్ సభ్యులంతా కూడా, పాలక ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ఈ దేశాన్ని ఒక గొప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోవాలని ఆశించి ముందుకొచ్చినటువంటి క్రమంలో ఆ స్ఫూర్తిని ఈరోజు ఏ పాలకుడు కూడా తీసుకొని పోలేని పరిస్థితిలో మనం అందరూ చూస్తున్నాం. కాబట్టి నాని గారు లాంటి ఉదంతాలు అనేకం జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో. వీటిని ఖచ్చితంగా ప్రజా చైతన్యం ద్వారా ముందుకు పోయి వాటిని ప్రతిఘటించాలని, అధికారులు కూడా ఖచ్చితంగా నిబద్ధతతో ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల కొరకు పని చేయాలని, పని చేసే విధంగా నడుచుకోవాలని వారికి కూడా హితవు పలుకుతా ఉన్నాం. మేము ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం ఖచ్చితంగా మేము ప్రతిపక్షాలకు బాసటగా ఉంటూ వారి యొక్క వ్యవహారాలకు కానీ ఏదైనా ఇలాంటి కార్యక్రమాలకు మేము వాళ్ళకి మా యొక్క తోడ్పాటు అందిస్తామని, అదేవిధంగా ఈ యొక్క విషయంలో నాని గారికి మా యొక్క సంఘీభావం ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్.